ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గద్వాల నియోజకవర్గం కీలక నాయకుల వలసబాట పట్టడంతో బలహీనపడింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలపడినా గద్వాలలో మాత్రం నాయకుల మధ్య భేదాభిప్రాయాలు కారణంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. తాజాగా పాత కొత్త నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట. మరి ఈ గొడవలు ఎప్పుడు తగ్గుతాయి? గద్వాలలో కాంగ్రెస్ ఎప్పుడు ఏకమవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య ఇంకా పొసగడం లేదా? ఇరు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయా? గద్వాల కాంగ్రెస్లో ఇలాంటి విభేదాలు మరింతగా ముదిరాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు గెలిచింది. కానీ గద్వాలలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్లోనే ఉండి బీఆర్ఎస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2018-2023లో అదే పార్టీ టికెట్పై గెలిచారు. కానీ 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2 వారాలు తిరగకుండానే ఆయన కేటీఆర్ దగ్గరకు వెళ్లి మళ్లీ బీఆర్ఎస్లో చేరారు. కానీ తాను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పి గందరగోళానికి తెరతీశారు. అయితే గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. గతంలో ఇద్దరూ బీఆర్ఎస్లో ఉన్న నాయకులే. అయితే సరిత జెడ్పీ చైర్పర్సన్ అయ్యాకే విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సరిత కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. బండ్ల బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లోకి చేరారు. దీంతో మళ్లీ ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో ఇప్పుడు కూడా తిరిగి అలాంటి రాజకీయ పరిస్థితులే గద్వాలలో నెలకొన్నాయి. గత ఏడాది ఆగస్టులో మంత్రి జూపల్లి కృష్ణారావు నెట్టెంపాడు లిఫ్ట్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ఇంటికొచ్చారు. అక్కడ్నుంచి ఆయన పర్యటన కొనసాగిస్తుండగా సరిత ఇంటికి రాకుండా ఎలా వెళ్తారంటూ మంత్రిని అడ్డుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇలా ప్రతి విషయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత వర్గీయులు పోటీలు పడుతూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. వీరి తీరుతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. మంత్రులు, ఇతర ముఖ్య నేతల పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల వాగ్వివాదాలు, ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలను విడివిడిగా చేపట్టడం కూడా ఇతర నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది. రుణమాఫీ పథకాన్ని ప్రారంభించే సమయంలో థరూర్ మండలం చింతరేవులలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ క్షీరాభిషేకం చేయగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సరిత మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో కలిసి ఎడ్లమండి ర్యాలీ నిర్వహించి సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసింది. ఇలా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో కింది స్థాయి నాయకులు ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలో అర్థం కాక తలలు పట్టుకున్నారట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కంటే ఏడాది ముందుగా పార్టీలో చేరిన సరిత కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని పోటీ చేసి ఓడిపోయారు. కానీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో తనపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం పట్ల సరిత తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. భవిష్యత్తులో తన ఇన్ఛార్జి పదవి కూడా పోతుందేమోనని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే మళ్లీ టికెట్ దక్కుతుందేమోనన్న అనుమానాలతోనే సరిత పోటీ రాజకీయాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పైగా గద్వాలలో ఇప్పుడు సరిత మాట కంటే ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతూ ఉండడం, మంత్రుల పర్యటన సందర్భంగా తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆత్మరక్షణలో పడిపోయారట. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి బండ్ల కాస్త వెనక్కు తగ్గారు. అయితే ఆయనతో పాటు కాంగ్రెస్లో చేరిన వర్గం మాత్రం పాత నాయకులతో వైరం కొనసాగిస్తూనే ఉన్నారట. గద్వాల కాంగ్రెస్లో పాత కొత్త నేతల మధ్య విభేదాలు నియోజకవర్గంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది.
కానీ కాంగ్రెస్ మాత్రం కుమ్ములాటలతోనే సమయాన్ని వృధా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. జడ్పీ చైర్పర్సన్ వర్గీయులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య సాధ్యమైనంత త్వరగా సమన్వయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి గద్వాలలో కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఈ రెండు వర్గాల గొడవల కారణంగా కింది స్థాయిలో ఉండే నాయకులకు నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ కమిటీల్లో చోటు దక్కడం కష్టంగా మారింది. పైగా సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే ఏ వర్గాన్ని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటలా ఉన్న గద్వాలలో ఇప్పుడు పేరుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నాయకుల మధ్య మాత్రం సఖ్యత లేకుండా పోయింది. ఈ పాత కొత్త నేతల వివాదాలు పరిష్కారం కాకపోతే పార్టీ నాశనమవుతుందనే టాక్ వినిపిస్తోంది. కాబట్టి రాష్ట్ర నాయకత్వం సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.